హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అలాగే వాటి సమాధానాలు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: భూమిపై నుంచి ఒక పౌన పుణ్యం ఉన్న సమాచారాన్ని స్వీకరించి మరొక పౌన పుణ్యం ఉన్న సమాచారాన్ని భూమికి పంపడాన్ని ఏమంటారు? ఆన్సర్ ట్రాన్స్పాండర్ అని అంటాము. శాటిలైట్లలో ఉండే ట్రాన్స్పాండర్లు భూమి నుంచి వచ్చే సిగ్నల్ను స్వీకరించి వాటిని వేరే ఫ్రీక్వెన్సీలోకి మార్చి తిరిగి భూమికి పంపిస్తాయి. ఇవి కమ్యూనికేషన్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్: తిరుపతి సమీపంలో ఎంఎస్టి రాడార్ క్రింది ఏ ఆవరణపై పరిశోధన చేయదు? తిరుపతి సమీపంలో ఉన్న ఎంఎస్టి రాడార్ క్రింది ఏ ఆవరణపై పరిశోధన చేయదు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎక్సోస్పియర్ మీద ఈ రాడార్ పరిశోధన చేయదు. తిరుపతి సమీపంలో ఉన్న గాదంకిలో ఉన్న ఎంఎస్టి రాడార్ ప్రధానంగా వాతావరణంలోని ట్రోపో, స్ట్రాటో మరియు మిసో ఆవరణాలు ఎంఎస్టి గురించి పరిశోధన చేస్తుంది. భూమికి అతి దూరంలో ఉన్న ఎక్సోస్పియర్ పై పరిశోధన చేయదు. నెక్స్ట్ క్వశ్చన్: టాటా స్కై డిష్ టీవీ ప్రసారాలు క్రింది ఏ శాటిలైట్ నుంచి లభిస్తాయి? ఆన్సర్ ఇన్సాట్ 4CR. భారతదేశంలో డిటిహెచ్ సేవలను అందించడానికి ఇన్సాట్ 4CR వంటి కమ్యూనికేషన్ శాటిలైట్లను ఉపయోగిస్తారు. ఇవి హై పవర్ సిగ్నల్స్ ను అందించడం ద్వారా టీవీ ప్రసారాలను సులభతరం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్: టెలిమెడిసిన్ వైద్య యోజనను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? టెలిమెడిసిన్ వైద్య యోజనను మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ కర్ణాటకలో దీన్ని మొదట ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్: దేశంలోనే మొదటి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ ఏది? ఆన్సర్ కడపలోని ఓబులవారిపల్లె. ఏపీలోని కడప జిల్లాలోని గల ఓబులవారిపల్లె పంచాయతీ దేశంలోని తొలి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీగా గుర్తింపు పొందింది. ఇది గ్రామీణాభివృద్ధిలో సాంకేతికను వాడుకోవడానికి ఒక మంచి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్: అంతరిక్ష కార్యక్రమాల్లో వివిధ భాగాల్లో అవసరమైన పరికరాలు తయారీ ఎక్కడ జరుగుతుంది? అంతరిక్ష కార్యక్రమాల్లో వివిధ భాగాల్లో అవసరమైన పరికరాల తయారీ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ హైదరాబాద్లోని వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు, ఎగ్జాంపుల్ హెచ్ఏఎల్, బిడిఎల్, అంతరిక్ష నౌకలకు మరియు రాకెట్లకు కావలసిన కీలకమైన పరికరాలను తయారు చేస్తాయి. అందుకే ఇది అంతరిక్ష రంగంలో ప్రముఖ కేంద్రకంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: మన దేశంలో ఎత్తైన రాకెట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ పిఎస్ఎల్వి చాప్టర్ 2. పిఎస్ఎల్వి భారతదేశంలో అత్యంత విజయవంతమైన రాకెట్. ఇందులో వివిధ రకాలు ఉన్నాయి. ఇవి ఉపగ్రహాలు వాటి కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగించే శక్తివంతమైన వాహనాలు. నెక్స్ట్ క్వశ్చన్: ఇస్రో చరిత్రలో సువర్ణ సంవత్సరంగా పేర్కొనదగిన ఏడాది? ఇస్రో చరిత్రలో సువర్ణ సంవత్సరంగా పేర్కొనదగిన ఏడాది ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ 2 2008. 2008వ సంవత్సరంలో ఇస్రో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 1 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించింది. చంద్రునిపై నీటి జాడను కనుగొనడంలో ఇది కీలక పాత్ర పోషించినందుకు దీన్ని సువర్ణ సంవత్సరంగా భావిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో చంద్రయాన్ లక్ష్యం కానిది ఏది? ఆన్సర్ మానవ జాడ అన్వేషణ అనేది చంద్రయాన్ లక్ష్యం కాదు. చంద్రయాన్ మిషన్లో ప్రధాన ఉద్దేశం చంద్రునిపై నీరు, ఖనిజాలు మరియు ఉపరితల పరిస్థితులపై పరిశోధన చేయడం. ఇది మానవులను చంద్రునిపై పంపడానికి లేదా మానవ జాడ కనుగొనడానికి ఉద్దేశించింది కాదు. నెక్స్ట్ క్వశ్చన్: ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజీలు ఉపయోగించుకునే సమాచార ప్రసార సాంకేతికత ఏది? ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజీలు ఉపయోగించుకునే సమాచార ప్రసార సాంకేతికత ఏది? ఆన్సర్ వీసాట్ నెట్వర్క్ ను సాంకేతికంగా స్టాక్ ఎక్స్చేంజీలు బ్యాంకులు సమాచారాన్ని వేగంగా మరియు సురక్షితంగా బదిలీ చేయడానికి ఉపయోగిస్తాయి. ఇది ఉపగ్రహ ఆధారిత చిన్న కమ్యూనికేషన్ వ్యవస్థ.
నెక్స్ట్ క్వశ్చన్ 1995లో మన దేశంలో ఏ సంస్థను ప్రారంభించడం ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి? 1995లో మన దేశంలో ఏ సంస్థను ప్రారంభించడం ద్వారా ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ విఎస్ఎన్ఎల్. విఎస్ఎన్ఎల్ 1995 ఆగస్టు 15న విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ విఎస్ఎన్ఎల్ ద్వారా భారతదేశంలో సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ సేవలు మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఏర్పాటు చేసిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్. మన దేశంలో ఏర్పాటు చేసిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్. ఆన్సర్ శివసముద్రం. కర్ణాటకలో కావేరీ నదిపై 1902లో నిర్మించిన శివసముద్రం జల విద్యుత్ కేంద్రం భారతదేశంలోనే అతి పురాతనమైనది. ఇది ఆసియాలోనే మొదటి ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులలో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచమని అడుగుతున్నారు. ఆన్సర్ ఇవి అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్. కల్పక్కం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులో, కాక్రాపారా గుజరాత్లో మరియు కైగా కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇవన్నీ భారతదేశంలోని ముఖ్యమైన అణుశక్తి కేంద్రాలు. సో ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ కల్పక్కం రియాక్టర్ను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని అంటారు. ఇందులో వాడే ఇంధనం ఏది? కల్పక్కం రియాక్టర్ను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని అంటారు. ఇందులో వాడే ఇంధనం ఏది? ఆన్సర్ ప్లూటోనియం. ఇందులో ప్లూటోనియం వాడతారు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో సాధారణంగా ప్లూటోనియం 239ను ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇవి వినియోగించే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలవు. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో వాడే ఇంధనం. ఆన్సర్ యురేనియం. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో యురేనియం వాడతారు. మహారాష్ట్రలో ఉన్న తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం యురేనియం ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్ రావత్ భట్ట అణు రియాక్టర్ ఎక్కడ ఉంది? రావత్ భట్ట అణు రియాక్టర్ ఎక్కడ ఉంది? రావత్ భట్ట అణు రియాక్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ రాజస్థాన్. రావత్ భట్ట అణు రియాక్టర్ రాజస్థాన్లో ఉంది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో చిత్తోర్గఢ్ జిల్లాలో ఉంది. ఇది కెనడా సహకారంతో నిర్మించబడిన ప్రముఖ అణు కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్ మనుగూరులో ఏ ప్లాంట్ ఉంది? మనుగూరు ఖమ్మంలో ఏ ప్లాంట్ ఉంది? ఆన్సర్ భారజల ప్లాంట్ ఉందన్నమాట. మనుగూరులో భారజల ప్లాంట్ ఉంది. తెలంగాణలోని మనుగూరులో భారీ నీటిని ఉత్పత్తి చేసే కేంద్రం ఉంది. హెవీ వాటర్ అంటారు కదా, దాన్ని హెవీ వాటర్ ఉత్పత్తి చేసే కేంద్రం ఉంది. అణు రియాక్టర్లో మోడరేటర్ గా ఉపయోగించి భారజలాన్ని ఇక్కడ తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ 1962లో వేటిపై అవగాహన కల్పించింది? ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ 1962లో వేటిపై అవగాహన కల్పించింది? ఆన్సర్ బయోగ్యాస్. గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన అవసరాల కోసం గోబర్ గ్యాస్ లేదా బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుపై ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్ కేవీఐసి 1962 నుంచి విస్తృత అవగాహన కల్పించడం ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో పవన శక్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం. దేశంలో పవన శక్తి విద్యుత్తులో ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదైనా అడుగుతున్నారు. ఆన్సర్ తమిళనాడు. భారతదేశంలో పవన విద్యుత్ ఉత్పత్తిలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ గాలులు వేగంగా ఉండడం వల్ల ముప్పందల్ వంటి ప్రాంతాల్లో భారీ పవన విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత సామర్థ్యం ఉన్న గాలిమర ఎక్కడ ఉంది? ప్రపంచంలో అత్యంత సామర్థ్యం ఉన్న గాలిమర ఎక్కడ ఉంది? ఆన్సర్ పెరంబూర్లో ఉందన్నమాట. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మరియు సామర్థ్యం గల గాలిమరను అభివృద్ధి చేసే పరిశోధనల మరియు సంస్థలు పెరంబూర్ వంటి ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ గాలిమరలను రూపొందించే సంస్థ. ఆన్సర్ బిహెచ్ఈఎల్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ విద్యుత్ ఉత్పత్తికి కావలసిన భారీ యంత్రాలను గాలిమర విడి భాగాలను రూపొందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సుజలాన్ కంపెనీకి సంబంధం ఉన్న అంశం ఏంటి అని అడుగుతున్నారు. దీని ఆన్సర్ పవన శక్తి.
సుజలాన్ అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భారతీయ పవన శక్తి కంపెనీ. ఇది గాలి మరల తయారీ మరియు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. టైడల్ ఎనర్జీ ఉత్పత్తికి కావాల్సిన అలల ఎత్తు. టైడల్ ఎనర్జీ ఉత్పత్తికి కావాల్సిన అలల ఎత్తు. ఆన్సర్ 5-12 మీటర్లు. సముద్రపు అలల ద్వారా సమర్థవంతంగా ఉత్పత్తి చేయాలంటే విద్యుత్తుని అలల ఎత్తు కనీసం 5-12 మీటర్లు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. భూగర్భోష్ణ శక్తి కేంద్రం ఎక్కడ ఉంది? భూగర్భోష్ణ శక్తి కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ మణికరణ్. మణికరణ్లో భూగర్భోష్ణ శక్తి కేంద్రం ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్ ప్రాంతంలో భూగర్భ వేడి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం ఉంది. ఇక్కడ సహజంగానే వేడి నీటి బుగ్గలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పెట్రోల్ను మొదట కనుగొన్న ప్రాంతం. భారతదేశంలో పెట్రోల్ను మొదట కనుగొన్న ప్రాంతం. ఆన్సర్ డిగ్బోయ్. డిగ్బోయ్ ఇది అస్సాంలో ఉంది. ఇక్కడ మొదట పెట్రోల్ను కనుగొన్నారు. ఆసియాలోని మొట్టమొదటి ఆయిల్ రిఫైనరీ మరియు నూనె బావిని అసోంలోని డిగ్బోయ్లో 19వ శతాబ్దంలోనే కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ద్రవరూప సోడియంను మితకారిగా ఏ రియాక్టర్లలో వాడతారు? ద్రవరూప సోడియంను మితకారిగా ఏ రియాక్టర్లలో వాడతారు? ఆన్సర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో వాడతారనమాట. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో వేడిని తగ్గించడానికి ద్రవరూప సోడియంను ఉపయోగిస్తారు. ఇది కేంద్రక విచ్ఛితి ప్రక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మిశ్రమ ఆక్సైడ్లో ఉన్న పదార్థాలు ఏవి? ఆన్సర్ యురేనియం, ప్లూటోనియం ఆక్సైడ్లు. నెక్స్ట్ క్వశ్చన్. కెనడా సహకారంతో స్థాపించిన అణు రియాక్టర్ ఏది? కెనడా సహకారంతో స్థాపించిన అణు రియాక్టర్ ఏది? ఆన్సర్ సిరస్. సిరస్ అనే అణు రియాక్టర్ కెనడా సహకారంతో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. కల్పకంలోని మినీ రియాక్టర్. ఆన్సర్ కామిని. తమిళనాడులోని కల్పకంలోని ఉన్న మినీ రియాక్టర్ను కామిని అని పిలుస్తారు. ఇది యురేనియం 233ని ఇంధనంగా వాడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారజలం రాసాయనిక నామం. ఆన్సర్ డ్యూటీరియం ఆక్సైడ్. సాధారణ నీటిలో హైడ్రోజన్ ఉంటే భారజలంలో హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ అయిన డ్యూటీరియం ఉంటుంది. దీన్నే డ్యూటీరియం ఆక్సైడ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్లాస్మా స్థితిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరం. ఆన్సర్ టోకమాక్. ప్లాస్మా స్థితిలో ఉండే కేంద్రక సంలీన ప్రక్రియను నియంత్రించడానికి మరియు విద్యుత్ ఉత్పత్తికి టోకమాక్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ గాంధీనగర్. ఇది గాంధీనగర్లో ఉంది. గుజరాత్ రాష్ట్రం రాజధాని అయిన గాంధీనగర్లో ప్లాస్మా ఫిజిక్స్ మరియు సంబంధిత పరిశోధనల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో ఎనర్జీ స్టేట్ గా పిలిచే రాష్ట్రం. ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ రాష్ట్రాన్ని జల విద్యుత్ శక్తిని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. హిమాచల్ రాష్ట్రం జల విద్యుత్ శక్తిని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది మరియు పొరుగు రాష్ట్రాలకు అందిస్తుంది. అందుకే దీన్ని ఎనర్జీ స్టేట్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రల్ షిప్ బ్రీడింగ్ ఫార్మ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ హిస్సార్, హర్యానా. గొర్రెల జాతులను అభివృద్ధి చేయడానికి మరియు మేలు రకం గొర్రెలను పెంచడానికి హర్యానాలోని హిస్సార్లో జాతీయ స్థాయి ఫార్మ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. అమ్రపాలి ఏ మొక్కలోని ఒక రకం? ఆన్సర్ మామిడి. అమ్రపాలి అనేది ఒక సంకర జాతి మామిడి రకం. ఇది తీయగా ఉండటమే కాకుండా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చెట్లను నాటడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో అధిక దిగుబడిని ఇచ్చే బాతులు.
ఆన్సర్ కాకి కాంబెల్. కాకి కాంబెల్ అనే జాతి బాతులు అధిక దిగుబడిని ఇస్తాయి. కాకి కాబెల్ అనే జాతి బాతులు అత్యధికంగా గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఏడాదికి సుమారుగా 300 గుడ్లను కూడా పెట్టగలవు. నెక్స్ట్ క్వశ్చన్. జీవ ఎరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంస్థ ఎక్కడ ఉంది? జీవ ఎరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ గజియాబాద్. యూపీలోని గజియాబాద్ లో సేంద్రియ ఎరువుల మరియు జీవ ఎరువుల పరిశోధన మరియు అభివృద్ధి కోసం జాతీయ స్థాయి కేంద్రం ఉంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.